హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. చాలా ఈజీ మెథడ్లో ఒక్కసారి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ సేమియా తీసుకున్నాం. అవి అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. పాయసం ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారండి. కొంచెం ఎక్కువ ప్రాసెస్లో సగ్గుబియ్యం విడిగా ఉడకబెట్టి మిక్స్ చేసి అలా వేరే వేరేగా చేస్తారు. కానీ మేము మాత్రం ఇక్కడ ఈజీ మెథడ్లో చేసాం. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చూడండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పాలు మేము అంగన్వాడీలో ఇస్తారు కదండి, ఆ పాలు ప్యాకెట్ వాడాం. 1 లీటర్ ప్యాకెట్ మొత్తం వేసేసాం. ఇక్కడ చూడండి, పాలు వేసేసి ఇవి ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. ఇప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నామండి, చిన్ని సగ్గుబియ్యమే. అవి ఇందులో వేసుకుని ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం చూడండి, ఇలా పొంగొచ్చేలా ఉడికే వరకు ఇలా కలుపుకుంటూ, అది ఉడికిందో లేదో చూస్తే మనకు తెలిసిపోతుందండి. కొంతమంది నానబెట్టుకుని పక్కన విడిగా ఉడకబెట్టుకుని అది ఇందులో మిక్స్ చేసుకుంటారు. చూడండి, అలా అది ఒక 80% ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న సేమియా కూడా ఇక్కడ వేసేసాం. జీడిపప్పు కూడా ఇందులో వేసామండి మేము. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగా ఉడికిపోతుంది. మనం ఏ ఫంక్షన్ అయినా, బర్త్డే అన్నా, ఎటువంటి శుభకార్యాలన్నా ఈ సేమియా పాయసంతోటి కదండి ఆ డే స్టార్ట్ చేస్తాం. అది ఈజీగా తొందరగా అయిపోవాలి, మరియు టేస్టీగా ఉండాలనుకుంటాము. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలాగా మనం ఆ సేమియా పలుకుల్ని టచ్ చేసి చూస్తే అది ఉడికిందా లేదా అన్నది మనకు అర్థమవుతుందండి. దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే తెలుస్తుంది. కానీ ఇలా మరగనిచ్చుకుని ఇలా అందులో ఉడికితే ఆ టేస్ట్ అన్నది కూడా బాగా ఎన్హాన్స్ అవుతుందండి. చూడండి, కొంచెం ఇలాగా పలుచుకున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది తర్వాత చిక్కబడుతుంది, దగ్గరకు పడుతుంది. సో అంతే అండి సేమియా పాయసం. సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత దీనికి టేస్ట్కి సరిపడా షుగర్ మిక్స్ చేసుకోవాలండి. అది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక్కసారి ఇలా ఉన్నప్పుడు మనం టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా స్టవ్ మీద ఉండేటప్పుడు వేసే కన్నా ఇలా స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మిక్స్ చేస్తేనే బెటర్ అండి. అంతే అండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. చూడండి, లాస్ట్న ఆఫ్ చేసాక
కొంచెం గీ వేసామండి, ఒక స్పూను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఒక స్పూన్ గీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.